అవును. ఈ ఇష్యూ ఎప్పుడు జరిగిందంటే జరిగి 20 రోజులు అయినప్పటికీ కూడా బయటికి రాలేవు. భార్యాభర్తలకి కేవలం వీళ్ళిద్దరు కుటుంబం గొడవలే అంటున్నారు. మీకు ఎప్పుడైనా వినిపించాయా వాళ్ళు గొడవ పడడం, లేదంటే ఏదైనా పెద్ద ఇష్యూ అలాంటివి ఏమైనా కానీ? మేడం మాకైతే ఇష్యూస్ అయితే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయితే మాకు తెలియదు మ్యామ్. మాకు ఆ రోజు చెప్పినట్టు ఫోర్త్ రోజు నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 5 ఆ టైంకి నాకు చందానగర్ పిఎస్ నుంచి మా బిల్డర్కి కాల్ వచ్చిందంట. తను నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే నన్ను కనెక్ట్ చేసుకున్న తర్వాత మనోజ్ ఒకసారి మీరు వెళ్ళి పక్కన బీ బ్లాక్ 101లో ఏం జరుగుతుందో చూస్తారా అన్నారు. అంటే సరే అండి వెళ్తాను, బయట ఉందని 10 నిమిషాల్లో వస్తా అని చెప్పాను. వచ్చి చూసరికి ఇక్కడ తాళం పెట్టుందండి. ఇక్కడ తాళం పెట్టేసింది. తాళం పెట్టిన తర్వాత ఏమైంది మళ్ళీ కాల్ చేసి చెప్పాను వాళ్ళకి. అయితే నేను అడిగాను అనమాట, ఏం జరిగింది భయ్యా చెప్పండి, మీరు చెప్తే నేను పోతాను అని చెప్పేసి. అంటే మీరు వెళ్ళొద్దు, మర్డర్ జరిగిందండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు చెప్పేశారు. చెప్తే సరే అని చెప్పేసి నేను వెళ్ళలేదు. తర్వాత లోపలికి వెళ్ళి కొంచెం చప్పుడు వస్తున్నట్టు మాకు మాత్రం కొంచెం సౌండ్ వినిపించింది, నాకు మా బిల్డర్ వేరే అంకుల్ వాళ్ళకి. ఆ సమయంలో ఎవరైనా లోపడి ఉన్నారా చప్పుడు వచ్చే సమయంలో? అది ఎవరు లేరు, డెడ్ బాడీ ఉంది, కొనుగోపురితో ఉన్నారు కావచ్చు అని మేము అనుకున్నాం. మా అజంప్షన్ అది అంతే, మా అజంప్షన్. భయంతో అట్లా అనుకున్నాం అనమాట. వస్తున్నాయని ఫీల్ అయ్యారు కానీ ఎవరు లేరు. మేము ఏం చేసాను, వెంబడే మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేశాను. తను మా అన్నయ్య, తనకు కాల్ చేశాను. చేస్తే అందరూ తీసుకొని వచ్చాడు. ఒక 12 మెంబర్స్ అట్లా వచ్చాము మేము. వచ్చిన తర్వాత ఏం చేసాము, వెళ్ళేసరికి కొంతమందికి అట్లానే వినిపిస్తుంది అనమాట. అయితే మేమేమనుకున్నాము, హ్యుమానిటీ బేసిస్ మీద ఇలా కొనుగోపురితో ఉంటే ఒకవేళ బతికించే ఛాన్స్. ఆ భయానికి మీరు అందరూ ఎలిజినేషన్స్కి వెళ్ళిపోయారు. ఏదో ఉంది, ఎవరో ఉన్నట్టు అన్నట్టు షాక్లో ఉన్నాం. యాక్చువల్లీ మర్డర్ అనగానే ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ ఉన్నాం, అందులో ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా అనేది మాకు ముందు భయం వేసింది ఫస్ట్. మీరు వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉంది? అప్పటికే భర్త మొత్తము బాడీ పార్ట్స్ అన్ని వేరే చేశారని తెలుస్తుంది. కండిషన్ ఎలా ఉండే మహిళది? మేము పగలగొట్టి లోపలికి వెళ్ళాం మేడం. డోర్ తీయగానే గ్యాస్ వాసన వచ్చింది చాలా. అక్కడికే సగం భయం వేసేసింది అందరికీ. అనుకోకుండా మా దాంట్లో ఏంటంటే గందరగోళంలో లైట్ వేసాం కానీ అది ఇంకేం అవ్వలేదు. మేము మెల్లిగా వెళ్తూ ఉంటే బెడ్రూమ్. జనరల్లీ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు లైట్ వేస్తే ఒక్క చిన్న స్పార్క్ చాలు బ్లాస్ట్ అవ్వడానికి. రూమ్ మొత్తము ఫిల్ అవ్వలేదు. తను ఏం చేస్తాడంటే ఆ డెడ్ బాడీ దగ్గర ఇది పెట్టాడండి, ఏంటి గ్యాస్ పెట్టాడు. మేము లోపలికి వెళ్ళేసరికి డెడ్ బాడీ ఉంది. మాకు కాలు కనిపించింది, ఇక్కడ నరికేసి కాలు కనిపించింది. మేము దగ్గరికి వెళ్ళి జస్ట్ మా దాంట్లో డాక్టర్ ఉన్నాడు, వేరే అన్నయ్య వాళ్ళ బామ్మది నందు అని ఉన్నాడు. తను పల్స్ చూశాడు. పల్స్ చూసరికి డెడ్ చనిపోయింది అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి మేము వెనుకొచ్చాము. అప్పటికి పోలీసు వాళ్ళు కాల్ చేస్తూ ఉంటే సరే వాళ్ళు వచ్చేసరికి మేము వెయిట్ చేసాము. ఆ నైట్ అంతా ఉన్నాము. ఇంకా వాళ్ళు ఏవో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అంతకు మించి ఆధారాలు సేకరించారు. కానీ తను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ లీక్ చేయకూడదండి. మీ ఇంట్లో మీకు ఏ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, కానీ మీ వల్ల మేము చనిపోవడం అనేది అయితే కరెక్ట్ అవ్వదు అసలు. అది ఇప్పుడు ఆ ఒక్కరి వల్ల అపార్ట్మెంట్లో చిన్న చిన్న పిల్లలు, మేము చాలా మంది ఉన్నాం కదా, మాకేమన్నా అయితే మా పరిస్థితి. మరి ఎంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఉండే? దగ్గర ఒక 80 మెంబర్స్ ఉంటారు. మేము అందరూ కలిపేసి, చిన్న పెద్ద అందరూ కలిపి 80 మెంబర్స్ ఉంటారు. అతను ఒక్కడి వల్ల మేము అందరం మా లైఫ్ అనేది స్పాయిల్ అవ్వచ్చు, సఫర్ అవ్వాల్సిందే కదా మేము. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మేము ఏదో హ్యుమానిటీ మీద వెళ్ళాం, కానీ ఆ లైట్ వేసినప్పుడు ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంటి, అసలు తను ఎట్లా చేశాడు, ఆయన ఎవరు మా లైఫ్ని టెస్టిఫై చేయడానికి, ఆ ఒక కోపం మాత్రం బాగా ఉంది. మేము దీని మీద మీరు పోలీసులకు కానీ అధికారులకు చెప్పడం కానీ కంప్లైంట్ రేజ్ చేశారా? మేమైతే పోలీసు వాళ్ళకి అయితే చెప్పాము మేడం, ఇన్ఫర్మేషన్ అయితే పోలీసు వాళ్ళకి ఇచ్చాము. బట్ కంప్లైంట్ అయితే మేమేమి ఇవ్వలేదు. పోలీసు ఇంక్లూడ్ చేసుకున్నారు, వాళ్ళు తెలియదు మాకు కూడా అది, కానీ మేమైతే చెప్పాము. మీ తరపున మీరు ప్రెసిడెంట్ కాబట్టి మీరు ఇనిషియేటివ్ తీసుకొని దీని మీద మరో ఫైల్ చేయడం కానీ అలాంటివి చేయలేదా? యాక్చువల్గా మేము మా కమిటీతో మాట్లాడితే ఫైల్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. అది మేము రీసెంట్లీ మర్డర్ జరిగిన తర్వాత కొంచెం మాకు కూడా భయం వేసేసి మేము కొంచెం షాక్లో ఉన్నాము. ఆ విషయంలో మేము దూరంగా ఉన్నాం. బట్ కొంతమంది ఇప్పుడు ఏమనుకుంటున్నాం, చాలా మంది కూడా అపార్ట్మెంట్స్లో నుంచి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. అంటే ఆ షాక్కి వెళ్ళిపోయారు. భయం వేసింది మేము. ఏం లేదు, ఇప్పుడు మా ఇల్లు అక్కడే. ఆ 10 days మట్టికి చాలా మంది లేరండి. ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇద్దాం, ఎందుకంటే రేపు ఇప్పటివరకు లేడనుకుంటా పక్కన ఫ్లాట్ వాళ్ళు. తను వచ్చి కూడా 2 days భయంతో వెళ్ళిపోయారు మేము అందరూ. ఎందుకంటే కొద్దిగా టచింగ్స్ ఉంటాయి కదా, ఎప్పుడో ఒకసారి హాయ్ బాయ్ ఉంటాయి కదా అండి, అవి మాట్లాడుకుంటున్నారంట. ఆ గ్యాస్ లీకేజ్ మాత్రం అది అయితే మాత్రం మొత్తం అపార్ట్మెంట్ అంతా కొలాప్స్ అండి, వేరే ఆప్షనే లేదు. అపార్ట్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఈ గ్యాస్ లీకేజ్ ని కూడా ఎలా కంట్రోల్ చేశారంటే మీరు బయటికి వచ్చేసారా లేకపోతే ఏం చేశారు? సిలిండర్ పెట్టి దానికి రెగ్యులేటర్ తో పాటు పైప్ తో పాటు ఉంచుకున్నాడు. అంటే షార్ట్ సర్క్యూట్ చేసే ప్రయత్నం చేశారు. ప్లాన్ ఏంటో తెలియదు కానీ రెగ్యులేటర్ విత్ పైప్ కూడా తను డెడ్ బాడీ మీద వదిలేసి రెగ్యులేటర్ వీళ్ళు వెళ్ళంగానే మా వాళ్ళు చూడంగానే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుని తర్వాత సీన్ చూసుకున్నాం. మేము బయటకు వచ్చేసాం. ఇంకా ఎట్లా పల్స్ లేదు కదా, ఇంకా మనం కూడా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదామని చెప్పి బయటకు. అపార్ట్మెంట్లో వాళ్ళకి గొడవలు కానీ అలాంటివి ఎప్పుడైనా చోటు చేసుకున్నా ఎవరైనా వినడానికి? 1.5 year నుంచి అయితే లేరు మ్యామ్. తను కన్సీవ్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఆ రోజు కాడ నుంచి 1.5 year వరకు అయితే రాలేదు. తనతోని నాకు ఎట్లా టచ్ అయిందంటే, ఒకసారి వాళ్ళ మొత్తం చెత్త ఫామ్ అయింది వాళ్ళ ఇంటి దగ్గర. అయితే ఈ పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు క్లీన్ చేపిమని. చెప్తే నేను కాల్ చేసినప్పుడు మేము లేము. తనది మాత్రం కొంచెం రూడ్ బిహేవియర్. మేము చాలా ఓపెన్లీ చెప్తున్నాను, ఎవరితోని మాట్లాడు.
ఏదో చికాకు ఉంటాడు. ఒక రెండు సార్లు గొడవ అయింది, పెట్టుకున్నాడు వాచ్మెన్తో కూడా. అంటే రూట్గానే ఉంటాడని అర్థమైంది, కానీ ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు. మీటింగ్స్ కాబట్టి అటెండ్ అయ్యేవాడు కానీ సైలెంట్గా ఉండేవాడు. ఇప్పుడు కూడా మాట్లాడడం కానీ డిస్కషన్ చేయడం కానీ ఏమీ లేదు. మేము అందరం గ్రూప్గానే ఉంటాం, అందరం ఫ్యామిలీ టైప్లోనే ఉంటాం. ఏదైతే ఇది జరిగిందో చాలా షాకింగ్ అనిపిస్తుంది. అంటే జనరల్లీ చంపడం, ఈ హత్యలు చూస్తూ ఉంటాం కానీ చనిపోయిన తర్వాత కూడా కసి తీరక బాడీ పార్ట్స్లని వేరే చేయడం, ఇది చాలా షాకింగ్గా అనిపిస్తుంది కూడా. అది అవ్వలేదు అని కూడా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా అతని దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. ఒకవేళ ఎక్విప్మెంట్స్ ఉంటే అన్ని పార్ట్లు వేరే చేసేవాడు అని కూడా తెలుసు. చేసి ఎస్కేప్ చేద్దాం అని అనుకున్నాడు బాడీని. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, వాడి భయం వేసినట్టు ఉంది, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా హాస్పిటల్ ఘోరంగా ఉంది మేడం. బ్లడ్ మొత్తం ఆ బాత్రూమ్ నిండా అయితే కూడా మొత్తం బ్లడ్డే. ఎట్లా చేశాడంటే క్రూరంగా చేశాడు వాడు. పోట్లు ఏమైనా కనిపిస్తున్నాయి ఆమె బాడీ మీద? ఇక్కడ మాకు కనిపించింది, మొహం మీద దెబ్బలు అవి ఉన్నాయి. అట్లాగే కింద చంపాడేమో, కాళ్ళ మధ్యలోంచి బ్లడ్ అనేది ఫామ్ అవుతా వచ్చింది. కాలు అయితే సకానికి నరికేసి ఉంది. ఇవైతే సీన్లో మేము చూసాం అంతే. మీకు చూసిన వాళ్ళకి చాలా ఇప్పటికీ కూడా మీకు భయం మీ కళ్ళలో కనిపిస్తుంది నాకు. అది పోవట్లే, పడుకున్నప్పుడు కూడా అదే వస్తుంది. అంటే అంత దారుణంగా చేశాడు వాడు. మళ్ళీ లైవ్గా మేమే కదా అన్ని ఫస్ట్ వెళ్ళింది లోపలికి. ఆ అజంప్షన్ అంతా మైండ్లోనే ఉందన్నమాట. ఇంకా దానివల్ల భయం వేస్తూ ఉంది, అంతకు మించి లేదు. సైకోలేండి, ఇంకా వాడు సైకోనే, 100% సైకో వాడు. ప్రస్తుతం మీరు దీని మీద ఏదైతే జరిగిందో ఈ గ్యాస్ లీకేజ్ పైన మీరు మరో కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఏమన్నా? ఖచ్చితంగా మేము యాక్చువల్గా మేము మాట్లాడుకుంటున్నాం దాని. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే కంప్లైంట్ ఇస్తే దాని గురించి చుట్టూ తిరగాలి, ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇటువంటివి ఒక హెచ్చరిక ఉంటుంది కదా, ఎవరైనా ఇప్పుడు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒకసారి మీరు కంప్లైంట్ రేస్ చేస్తే ఇంకొకరు ఏదైనా చేయకుండా, అంటే ఇదనే కాదు ఇంకేదైనా క్రిమినల్ ఒఫెన్స్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వాలి కూడా. డెఫినెట్గా చేస్తాం, మేము అందరితో మాట్లాడి కంపల్సరీ ఇస్తాం, చేస్తాం కూడా. అందుకనే కొద్దిగా ఆలోచిద్దాం, ఏంటి ప్రాబ్లం ఏమన్నా అవుతుందా, మళ్ళీ మనల్ని ఏమన్నా అస్తమాను పిలుస్తారమ్మా, వర్క్స్ మాకు ఉంటాయి కదా, అందువల్ల కొద్దిగా ఆగాము. చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం ఈసారి.